హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేకర్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫార్ములా డబల్ అండ్ క్లాసెస్. సో మనం ఈ క్లాస్లో వచ్చేసి బీ ఫార్ములాని ఉపయోగించి ఒక వాక్యాన్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్గా ఎలా మార్చాలో తెలుసుకున్నాం. చూడండి, మనం ఇంతకుముందు క్లాస్లో కూడా తెలుసుకున్నాం బీ ఫార్ములా అంటే ఏంటి, బీ ఫార్ములాలో ఎన్ని ఉంటాయి అట్లా అనేసి. ఇప్పుడు ప్రజెంట్ టెన్స్లో ఉన్న, అది కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్న ఒక వాక్యాన్ని ఈ బీ ఫార్ములాను ఉపయోగించి దాన్ని సింపుల్ ప్యాసివ్ వాయిస్గా ఎలా మార్చవచ్చు, సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉన్న ఒక వాక్యాన్ని సింపుల్ ప్యాసివ్ వాయిస్గా ఎలా మార్చవచ్చు అన్నది మనం తెలుసుకున్నాం. చూడండి, ఇక్కడ ముఖ్యంగా గమనించినట్లయితే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో బీ ఫార్ములా యొక్క రూపాలు యాము, ఈజు, ఆరు అను మూడు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో బీ ఫార్ములా యొక్క రూపాలు. ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి? ఒక వాక్యము సింపుల్గా చెప్పడం. నేను పాట పాడుతాను, ఆమె డ్యాన్స్ బాగా చేస్తుంది, అతను ఆ కారు నడుపుతాడు, ఇతను ఈ పుస్తకం రాశాడు అనేవి సింపుల్గా చెప్పడం. దాన్ని రోజు రెగ్యులర్గా మనం ఉపయోగించే వాటిలో కావచ్చు, లేకుండా పోతే జనరల్గా ఒక వ్యక్తి గురించి చెప్పడం కావచ్చు. ఏ విధంగా కానీ సింపుల్గా ఒక వాక్యాన్ని చెప్పినట్లయితే వాటిని సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని అంటారు. మరి అలాంటి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్న ఒక వాక్యాన్ని దాన్ని ప్యాసివ్ వాయిస్గా ఎలా మార్చవచ్చును అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ నేను ఇంతకుముందు తీసుకున్నట్లే షీ రైట్స్ ఏ బుక్ అనేది మనం తీసుకున్నాం. సో షీ రైట్స్ ఏ బుక్ అంటే ఆమె ఒక పుస్తకం రాస్తుంది. ఫ్రెండ్స్, మనకు ఇంతకుముందు తెలుసు హీ, షీ, ఇట్ అనేటివి థర్డ్ పర్సన్ అంటారు. థర్డ్ పర్సన్. అసలు థర్డ్ పర్సన్ అంటే ఏంటి, ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి, సెకండ్ పర్సన్ అంటే ఏంటి? చూడండి, మామూలుగా ఇంగ్లీష్ భాషలో వ్యక్తులు మూడు రకాలుగా ఉన్నారు. అవి వచ్చేసి ఫస్ట్ పర్సన్ అని, తర్వాత సెకండ్ పర్సన్ అని, తర్వాత థర్డ్ పర్సన్ అని. అసలు ఈ ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి? ఫస్ట్ పర్సన్ అంటే ఏ వ్యక్తి అయితే తన గురించి చెప్తున్నాడో అతనిని ఫస్ట్ పర్సన్ అంటారు, ఆమెను ఫస్ట్ పర్సన్ అంటారు, దానిని ఫస్ట్ పర్సన్ అంటారు. సో ఫస్ట్ పర్సన్ ఎవరైతే వారి గురించి చెప్తారో వాటిని ఫస్ట్ పర్సన్ అంటారు. వీటిలో రెండు రకాలు. ఒకటేమో సింగులర్ అంటాము, అంటే ఏకవచనము. రెండు బహువచనము, ఉయ్. రెండు బహువచనం ప్లూరల్ వచ్చేసి ఉయ్ అంటాము. చూడండి, ఐ అంటే నేను, మేము. నేను పాట బాగా పాడతాము, మేము డ్యాన్స్ బాగా వేస్తాము, మేము కారు బాగా నడుపుతాము అనేవి ఫస్ట్ పర్సన్. మరి సెకండ్ పర్సన్ అంటే ఏంటి? ఏ వ్యక్తి అయితే కి మనం చెప్తున్నామో అతను సెకండ్ పర్సన్. అంటే నీవు, నేను కాదు, నీవు, నేను కాదు, వారు, వీరు, మీరు అనే వాటిని సెకండ్ పర్సన్ అంటాము. సో ఇంగ్లీష్ భాషలో సెకండ్ పర్సన్ యు అంటే సింగులర్ అన్నా, యు అంటే ప్లూరల్ మీరు అన్నా, ఇది నీవు, మీరు రెండుటి కలిపి సింగులరు ప్లూరల్ రెండు ఒకే విధంగానే ఉంటాయి. మరి ఇక్కడ థర్డ్ పర్సన్ అంటే ఏంటి అంటే, థర్డ్ పర్సన్ అంటే నేను కాదు, నీవు కాదు, అతడు, ఆమె, అది, వారు అనేదాన్ని ఏమంటాము అంటే థర్డ్ పర్సన్ అని అంటాము. అవి ఏంటి అంటే థర్డ్ పర్సన్లో అతడు, ఆమె, తర్వాత అది అనేవి హీ, షీ, ఇట్ అని అంటాము. మరి ఇవన్నీ ఏకవచనం కింద వస్తాయి. అదేవిధంగా బహువచనం తీసుకుంటే ప్లూరల్లో వాటిని ఏమంటారంటే దే అని అంటారు. దే అనే వాటిని బహువచనంలో ప్లూరల్లో దే అని అంటారు. మరి ఇంగ్లీష్లో మూడు రకాల వ్యక్తులు ఉన్నారు. ఒకటేమో ఫస్ట్ పర్సన్ సింగులర్లో ఐ నేను, సెకండ్ పర్సన్ ఉయ్ మేము. అదేవిధంగా సెకండ్ పర్సన్ వచ్చేసి సింగులర్లో యు నీవు, అదేవిధంగా ప్లూరల్లో వచ్చేసి మీరు. అదేవిధంగా థర్డ్ పర్సన్ సింగులర్లో హీ, షీ, ఇట్ వస్తుంది. అదేవిధంగా ప్లూరల్లో దే అంటే వారు అని అర్థం వస్తుంది. సో ఇక్కడ మనం సింగులర్లో ఎప్పుడైనా కానీ థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు వర్బుకు రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి
V1 ప్లస్ ఎస్ ఫామ్ని యాడ్ చేయడం జరుగుతుంది కేవలం ఈ షీ ఇట్కి. సో దానివల్ల మనం ఏం చేసాము, ఇక్కడ షీ రైట్స్, ఇక్కడ ఏమని రాసాము, షీ రైట్స్ ఏ బుక్ అనేది రాసాము. ఆమె ఒక పుస్తకాన్ని రాసింది, ఆమె ఒక పుస్తకాన్ని రాసింది అనేది యాక్టివ్ వాయిస్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యాక్టివ్ వాయిస్. మరి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్న యాక్టివ్ వాయిస్ని మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ప్యాసివ్ వాయిస్గా ఎలా మారుతాం చూద్దాం. సో ప్యాసివ్ వాయిస్గా మార్చాలి అట్లా అంటే ఏం చేయాలి అంటే, ఇదేమో సబ్జెక్ట్ అనుకుంటాం, ఇదేమో వర్బ్ అనుకున్నాం, ఇదేమో ఆబ్జెక్ట్ అనుకున్నాం. సో ముందు ఈ యొక్క ఆబ్జెక్ట్ని అంటే ఆమె పుస్తకం రాసింది, ప్యాసివ్ వాయిస్లో ఏమైనా వస్తుంది, ఇది యాక్టివ్ వాయిస్ అయితే ఇది ప్యాసివ్ వాయిస్. అంటే పుస్తకము ఆమె చేత రాయబడింది అని మనం చెప్పాలి. పుస్తకము ఆమె చేత రాయబడింది. ఇప్పుడు అదేదో చూద్దాం. ఇక్కడ ఉన్నదాన్ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఈ ఆబ్జెక్ట్ని ఏదైతే ఈ ఆబ్జెక్ట్ ఉందో దాన్ని ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పట్టుకొచ్చుకోవాలి. సో ఏ బుక్ అనేది ఆబ్జెక్ట్, అదేమైంది, అది సబ్జెక్ట్గా మారింది. సో ఇక్కడ రైట్స్ ఏదన్నా ఉన్నాయి, దీన్ని ఎమ్మటే ఇది వచ్చేసి ఏ ఫార్ములాలో ఉంది అని చూసుకోవాలి. ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది అంటే V1కి ఎస్ ఫార్ములా అనేది యాడ్ చేసామని అనిపిస్తుంది. ఈ రైట్స్కి వచ్చేసి V3 ఫార్ములా రాయాలి. V3 ఏంటి అట్లా అంటే అది రిటర్న్ అయింది, అది V3 వచ్చేసి ఏమైంది, రిటర్న్ అయింది. సో రైటు, వ్రోటు, రిటర్ను, రైటింగ్, రైట్స్ అనేటివి 5 రూపాలు అనేసి మనం తెలుసుకుందాం. సో కాబట్టి దానికి V3 ఫార్ములా ఏంటి అంటే రిటర్న్ అయింది. సో మరి ఈ రిటర్న్ వచ్చేసి ఏమన్నాము, ఈ బుక్ రిటర్న్ రాసాము. రాసిన తర్వాత ఎవరి చేత, ఆమె చేత రాయబడింది. మరి ఇది ఏ టెన్స్లో ఉంది అంటే రైట్స్ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఉంది అంటే V1 రూపంలో ఉంది. సో వర్బ్ రూపాలు రాసుకుంటే ఇక్కడ WRI రైట్, తర్వాత రెండో రూపం వచ్చేసి WROTE రోటు, మూడు వచ్చేసి WRITTEN రిటర్న్, తర్వాత 4 వచ్చేసి WRITS రైట్స్, 5 వచ్చేసి WRITING రైటింగ్ అనే రూపాలు ఉన్నాయి. ఇక్కడ తీసుకుంటే ఇది V1, ఇది V2, ఇది V3, ఇదేమో V1 ప్లస్ ఎస్ రూపము, ఇదేమో V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అని అవుతుంది. సో ఇప్పుడు మనము ఈ రైట్కి ఎస్ ఫామ్ కలిపాం కాబట్టి రైట్స్ అయింది. దీన్ని V3 కింద తీసుకోవాలి. V3 ఫామ్ వచ్చేసి రిటర్న్ ఉంది, ఆ రిటర్న్ని ఇక్కడ పట్టుకొని రావాలి. ఇది ఏ టెన్స్లో ఉంది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే రైట్ అనే దానికి ఎస్ ఫామ్ని యాడ్ చేయడం వల్ల మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది వచ్చింది. సో ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నదాన్ని మనం ఇక్కడ రిటర్న్ అనేది రాసుకున్నాం. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో బుక్ అనేది సింగులరా ప్లూరలా చూసుకోవాలి. బుక్ అనేది ఏంటి, ఇట్ కింద వస్తుంది, ఇట్ అనేది ఒక సింగులర్. సో సింగులర్కి ఇక్కడ మనం ఏం వాడుకోవాలి అంటే ఈజ్ అనేది మనం వాడుకోవాలి. సో ఈ ఈజ్ని పట్టుకొచ్చేసి ఇక్కడ యాడ్ చేసాము. చేస్తే ఏమైపోయింది, ఈ బుక్, ఏ బుక్ ఈజ్ రిటర్న్ బై హర్ అని అనుకున్నాము. సో ఫ్రెండ్స్ మీకు ఇంకోసారి చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఏ బుక్ షీ రైట్స్ ఏ బుక్ అనేది ఒక వాక్యం, యాక్టివ్ వాయిస్లో ఉన్న వాక్యం తీసుకుంటే దాన్ని ప్యాసివ్ వాయిస్గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి అట్లా అంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చుకోవాలి. అంటే ఆమె పుస్తకం రాసింది, ఆ పుస్తకము ఆమె చేత రాయబడిందని పాసివ్ వాయిస్. మరి ఆ పుస్తకం అంటే ఏం చేయాలి, ఈ పుస్తకాన్ని పట్టుకొచ్చుకొని ఇక్కడ రాసుకోవాలి. ఆ పుస్తకం వచ్చేసింది, ఒక పుస్తకము. తర్వాత ఇది ఏదన్నా ఉన్నాయి, ఏ రూపంలో ఉన్నా ఉన్నాయి, దీన్ని ఎమ్మటే ఏం చేయాలి అంటే మనము V3 రూపంలో చేయాలి. అది ప్యాసివ్ వాయిస్కి మనము లేకి మార్చాలి అంటే ఖచ్చితంగా దాన్ని V3 ఫామ్లో చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, రైట్స్కి వచ్చేసి రిటర్న్ అవుతుంది. రిటర్న్ అయినప్పుడు ఇది సింపుల్ టెన్స్లో ఉందా, ప్రజెంట్ టెన్స్లో ఉందా, పాస్ట్ టెన్స్లో చూసుకోవాలి. ఇదేమో రైట్స్ అనేది సింపుల్ టెన్స్లో ఉంది, V1లో ఉంది కాబట్టి ఇక్కడ దీనికి ఈజ్ అనేది కరెక్ట్ కాబట్టి ఈజ్ అనేది తీసుకొచ్చి కొని ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అని పెట్టాము. ఎందుకంటే ఈ హెల్పింగ్ వర్బ్ అనేది రాకుండా పోతే అది ప్యాసివ్ వాయిస్ కాదు. ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్ అనేది బీ ఫార్మర్ రూపంలో ఉన్న హెల్పింగ్ వర్బ్ రావాలి కాబట్టి అప్పుడే అది ప్యాసివ్ వాయిస్గా కన్వర్ట్ అవుతుంది. సో అదేవిధంగా ఇంకోటి కూడా ఇక్కడ చూద్దాము. దే ఈట్ మ్యాంగోస్. సో ఇది యాక్టివ్ వాయిస్, సింపుల్ యాక్టివ్ వాయిస్. ఇదేంటి, వారు మామిడి పళ్ళు తింటారు. అది రెగ్యులర్గా తింటారు, తర్వాత తింటారు, ఎండాకాలంలో తింటారు, లేకపోతే వానాకాలంలో తింటారు, చలికాలంలో తింటారు, అది మనకు సంబంధించిన విషయం కాదు.
సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే దే ఈట్ మ్యాంగోస్. అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ మనకు సబ్జెక్ట్ ఏమవుతుంది, ఇక్కడ సబ్జెక్ట్ అనేది దే అవుతుంది, ఈట్ అనేది వర్బ్ అవుతుంది, మ్యాంగోస్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ దాన్ని పట్టుకొచ్చుకొని మ్యాంగోస్ని ఇక్కడ రాయాలి. మ్యాంగోస్ అని రాయాలి. రాసిన తర్వాత ఈట్కి వర్బ్కి V3 ఫామ్ రాయాలి. వర్బ్కి V3 ఫామ్ ఏం రాయాలి, ఈ టు ఏ టు ఈటన్. సో V3 ఫామ్ పట్టుకొచ్చుకొని ఇక్కడ ఈటన్ అనేది రాశాము. మరి ఎవరి చేత తినబడ్డాయి ఇవి ఇంతకు అంటే వారి చేత తినబడ్డాయి. ఏం తినబడ్డాయి, మామిడి పళ్ళు. కాబట్టి దే వచ్చేసి ఏమవుతుంది, దెమ్ అయింది. సో అలాగే మరి ఇవి ఈ మ్యాంగోస్ అనేది సింగులరా ప్లూరలా అని చూసుకుంటే ఇక్కడ ఏమొచ్చింది, ప్లూరల్ వచ్చింది. ప్లూరల్ అంటే ఏం రాయాలా, ఆర్ రాయాలా. ఇక్కడేమో ఈట్ అనేది ఏ రూపంలో ఉంది, V1 రూపంలో ఉంది. V1 అంటే ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఈ ప్రజెంట్ టెన్స్లో వచ్చేసి ఉన్న V1 రూపానికి మనం ఏం చేసినాం, ప్లూరల్లో ఉంది కాబట్టి ఆర్ అనేది తీసుకొచ్చుకొని ఇక్కడ యాడ్ చేసాం, ARER. సో మ్యాంగోస్ ఆరు ఈటను బై దెమ్. సో చూడండి ఇక్కడ ఏం చేసాము, యాక్టివ్ వాయిస్లో ఉన్న దాన్ని అంటే దే ఈట్ మ్యాంగోస్ అనే వాక్యాన్ని, యాక్టివ్ వాయిస్లో ఉన్న వాక్యాన్ని ఇది సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్టు. ఫస్ట్ ఆబ్జెక్ట్ని ఇక్కడ తీసుకొని వచ్చాము, మ్యాంగోస్ అయ్యింది. తర్వాత మ్యాంగోస్ సింగులరా ప్లూరల్ అనుకుంటే మళ్ళీ తర్వాత ఈట్ అనే దానికి ఏ రూపంలో ఉందంటే V1 రూపంలో ఉంది. దాన్ని ఇక్కడ తీసుకొచ్చేసరికి V3 ఫామ్ అయిపోయింది. V3 ఫామ్ రాసిన తర్వాత మధ్యలో గ్యాప్ ఇచ్చాము. తర్వాత ఏమైంది, ఎవరి చేతి తినబడ్డాయి అంటే వాళ్ళ చేతి తినబడ్డాయి కాబట్టి బై దెమ్ రాసాము. ఇక్కడ ఈ మ్యాంగోస్ అనే సింగులరా ప్లూరల్ అట్లా అంటే ఇవి ప్లూరల్ అంటే మ్యాంగోస్ అనేవి అవి అంటే 1, 2 కంటే ఎక్కువగా ఉన్న వాటిని ప్లూరల్ అంటాం కాబట్టి ఈ ప్లూరల్లో ఉంది కాబట్టి ఇక్కడ ప్లూరల్లో దీన్ని ఆర్ అనే దాన్ని మనం యాడ్ చేసుకుందాం. సో యాక్టివ్ వాయిస్లో ఉన్న దాన్ని ఏముంది, దే ఈట్ మ్యాంగోస్ ఆర్ ఈటన్ బై దెమ్. సో అదేవిధంగా ఇంకో వాక్యాన్ని చెప్పి మీకు కంప్లీట్ చేస్తాను. ఇక్కడ ఎక్కువ వాక్యం ఏంటి అంటే, సో ఐ సింగ్ ఎ సాంగ్ అని రాసామనుకోండి, ఐ సింగ్ ఎ సాంగ్. సో ఇక్కడ ఏంటి అట్లా అంటే నేను ఒక పాట పాడాను అంటే ఇప్పుడైతే పాడను కాకపోతే చెప్తున్నా. సో నేను ఒక పాట పాడాను. సో ఇక్కడ ఏం చేయాలంటే పాట అనే దాన్ని తీసుకొచ్చుకొని సాంగ్ కింద సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా మార్చుకోవాలి. ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ని ఏం చేయాలి, సబ్జెక్ట్గా మార్చేసినాము. ఇక్కడ ఇప్పుడు ఇది సబ్జెక్ట్ అయింది. తర్వాత ఏం రాయాలి, సింగ్ అనేది ఏంటి, V1 రూపంలో ఉంది. సింగ్కి V3 రూపం ఏంటంటే సింగ్ సంగ్. సో సంగ్ రాయాలి ఇక్కడ. తర్వాత ఇది ప్రజెంట్ టెన్స్లో ఉందా పాస్ట్ టెన్స్లో ఉందా అని చూసుకుంటే అక్కడ ఏంటి అంటే ఇది V1 రూపంలో ఉంది కాబట్టి ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఏ సాంగ్ ఈజ్ సింగ్ బై మీ, నా చేత పాట పాడబడింది. చూడండి యాక్టివ్ వాయిస్లో వచ్చేసి నేను ఒక పాట పాడాను అనేదాన్ని, తర్వాత ప్యాసివ్ వాయిస్కి వచ్చేటప్పటికి ఆ పాట నా చేత పాడబడింది అనేది మార్పు అవుతుంది. అది ఎలా అంటే యాక్టివ్ వాయిస్లో ఐ సింగ్ ఏ సాంగ్ అంటే సింపుల్ ప్రెజెంట్స్లో ఉన్నదాన్ని నేనేం చేశాను, దీన్ని V3 వర్బ్ని V3గా కన్వర్ట్ చేశాను, సంగ్ అయింది. తర్వాత సాంగ్ని తీసుకొచ్చి ఆబ్జెక్ట్ వచ్చి సబ్జెక్ట్గా మార్చాను. ఇక్కడ వర్బ్లో వచ్చేసి V3గా మార్చాను. తర్వాత అది ఎవరి చేత అంటే నా చేత మార్చబడింది. ఇది సింగులరా ప్లూరలా అంటే సింగులర్, ఐ అనేది సింగులర్, సాంగ్ అనేది సింగులరే కాబట్టి ఈజ్ అనేది రాశాను. సాంగ్స్ అంటే సాంగ్స్ ఆర్ సంగ్ బై మీ, పాటలు అంటే అవి ప్లూరల్కి ఏం వాడాలి, ఆర్ వాడాలి. సో ఆర్ అనేది వాడచ్చు కాబట్టి సాంగ్స్ ఆర్ సంగ్ బై మీ. కానీ ఇక్కడ సింగులర్ ఉంది కాబట్టి ఐ సింగ్ ఏ సాంగ్ అనేది, తర్వాత ఏ సాంగ్ ఈజ్ సంగ్ బై మీ, నా చేత పాట పాడబడింది. చూడండి ఫ్రెండ్స్, ఏదైనా కానీ ఒక వాక్యాన్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చాలి అంటే దాని యొక్క రూపము బీ ఫార్ములా ప్లస్ V3నే కంపల్సరీ వాడాలి. బీ ఫార్ములాలు ఏవేవి ఉన్నాయంటే ప్రజెంట్ టెన్స్ తీసుకుంటే యామ్, ఈజు, ఆర్ఎమ్ అనే 3 ఉన్నాయి. ఈ మూడింటిని దీనికి ప్రజెంట్ టెన్స్ V3 రాయాలి, ప్లస్ ఇక్కడ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ అవుతుంది, సబ్జెక్ట్ రాసుకోవాలి, ఇక్కడ ఆబ్జెక్ట్ రాసుకోవాలి, ఇక్కడ సబ్జెక్ట్ అనేది రాసుకోవాలి. సబ్జెక్టు వర్బ్, ఆక్సిలరీ వర్బ్ అంటే సహాయక క్రియ ప్లస్ V3. ఈ సహాయక క్రియలు వీటిని సహాయక క్రియలు అని కూడా అంటాము. యామ్, ఈజు, ఆర్ అనే సహాయక క్రియలు, లేకపోతే బీ ఫార్ములా అని అంటారు. బీ ఫార్ములా వచ్చింది, దానికి V3 వచ్చింది, ప్లస్ వచ్చేసి మనకు ఆబ్జెక్ట్ వచ్చింది. సో ఏ బుక్ ఈజ్
ఏమంది షీ రైట్స్ ఏ బుక్ ఈజ్ రిటర్న్ బై హర్. తర్వాత హీ రైట్స్ ఏ బుక్ రిటర్న్స్ బై హిమ్ అనేది వస్తుంది. తర్వాత దే దే ఈట్ మ్యాంగోస్ అని రాసాము. తర్వాత మ్యాంగోస్ ఆర్ ఈటన్ బై దెమ్ అని రాసాము. తర్వాత ఐ సింగ్ ఏ సాంగ్ రాసాము. ఏ సాంగ్ ఈజ్ సంగ్ బై మీ అనేది రాసాము. సో మీరు కూడా దీన్ని ఇదే ఫార్ములాని ఉపయోగించుకొని వాక్యాలు ఎక్కువగా నిర్మించుకోండి. ఏమన్నా డౌట్స్ వస్తే కామెంట్ రూపంలో పెట్టండి. సో నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ, థ్యాంక్స్ ఫర్ యూ. అండ్ శేఖర్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫార్ములా 9. నెక్స్ట్ క్లాస్లో ఇంకా మరికొన్ని వాక్యాలు యాడ్ చేసుకుంటూ బీ ఫార్ములా ప్లస్ పాస్ట్ టెన్స్ వస్తే ఏ విధంగా రాయాలనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.